శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ముత్యపు చిప్ప జ్ఞానం అనేది ముత్యపు చిప్ప యొక్క అజ్ఞానాన్ని నివర్తింపచేస్తుంది అని అంటాం. ముత్యపు చిప్ప యొక్క అజ్ఞానాన్ని, ముత్యపు చిప్ప అని తెలియక ఇంకోటి అనుకోవడం అనే అజ్ఞానాన్ని నివర్తింపచేస్తుంది అని అంటాం. అలా అన్న చోట జ్ఞానం అంటే ఇక్కడ బుద్ధివృత్తి దానితో పోయేది, ఆ బుద్ధివృత్తితో పోయేది ముచ్చిప్పు చిప్పయందు ఉన్న వెండికి ఉన్న కారణమైన అజ్ఞానం పోతుంది. ఆ రకంగా బ్రహ్మజ్ఞానము అజ్ఞానాన్ని నివర్తింపచేస్తుంది అంటాం కదా. అలా అన్న చోట బ్రహ్మాకార బుద్ధివృత్తియే జ్ఞానం అని అనిపిస్తుంది ఇక్కడ. అయితే దాని చేత పోయే అజ్ఞానము సమస్త జడ జగత్తుకు ఉపాదానమైన అవిద్యాశక్తి ఏదైతే ఉందో అది అంటారు వాళ్ళు అంటారు. అయితే ఈ అభిప్రాయం సరికాదు. మనం అంతా చెప్పుకున్నాం కదా, ఈ అభిప్రాయం అంతా సరికాదు. ఇది భాష్య విరుద్ధమైనది, యుక్తికి విరుద్ధమైనది. ఎందుకంటే భాష్యకారులు అజ్జాసం పండిత అవిద్యేతి మన్యంతే అన్నారు. అజ్జాసని పండితులు అవిద్య అని తలుస్తారు. అయితే వీళ్ళేమంటారు, అజ్జాస కంట వేరుగా అజ్ఞానము అనే అవిద్య అని అంటారు. అజ్ఞానం అన్నా అవిద్య అన్నా ఒకటే. అజ్జాస కంట వేరుగా ఉంటుంది అంటారు. అజ్జాస కంటే వేరుగా ఉంటుంది అంటారు అజ్ఞానాన్ని. వీళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. ఇంకా కొంతమంది ఏమంటారు, పండితులు అవిద్య అని అజ్జాసని తలుస్తారు అన్నాడు కదా. మన్యంతే అన్నప్పుడు పండితులు అవిద్య అని అజ్జాసని తలుస్తారు అని అనడం చేత ఇది భాష్యకారుల యొక్క అభిప్రాయం ఏమీ కాదంటారు. అలా చెప్పిన ఆయన నిజంగా అది అభిప్రాయం ఏమీ కాదు అని అంటారు. ఇలా చెప్పడం మరీ విపరీతం వీళ్ళు చెప్పడం. ఎందుకంటే వస్తుస్వరూపావధానం విద్యమాహు అని ముందు వాక్యం వచ్చింది. ఏంటి, వస్తుస్వరూపాన్ని నిశ్చయించి, అవధారణం అంటే నిశ్చయార్థకం కనుక వస్తుస్వరూపాన్ని నిశ్చయించి తెలుసుకోవడం విద్య అంటారు అన్నాడు. వస్తుస్వరూప అవధారణం విద్యమాహు, వస్తుస్వరూపాన్ని నిశ్చయించి తెలుసుకోవడం విద్య అంటారనే మాట కూడా వాళ్ళ అభిప్రాయం కాకపోవలసి వస్తుంది. అప్పుడు వస్తుస్వరూపం నిశ్చయించి అన్నారు కదా, అవధారణం, దాన్ని విద్య అంటారని. అలా అయితే ఒకవేళ వస్తుస్వరూపాన్ని నిశ్చయించి తెలుసుకోవడం విద్య అంటారే మాట వాళ్ళ అభిప్రాయం కాకపోవలసి వస్తుంది. ఎవరు భాష్యకారుల అభిప్రాయం కాకుండా పోవలసి వస్తుంది. ఎందువల్ల తలుస్తారు, పండితులు తలుస్తారు, అవిద్య అని అజ్జాసం తెలుస్తారనేది భాష్యకారుల అభిప్రాయం కాదని ఇది తప్పు అయిపోతుంది. నిశ్చయించి తెలుసుకోవడం విద్య అంటారని తప్పు అయిపోతుంది. అలా అయితే విద్య అవిద్య స్వరూప నిర్ణయమే ఆచార్యులు వారు ఇక్కడ చేసిన వాళ్ళు కాకుండా పోతారు. విద్య అంటే ఏంటి, అవిద్య అంటే సరిగ్గా నిర్ణయం చేయలేదు ఇక్కడ మాట, అలాగైపోతుంది. అందువల్ల పండితులు అనే మాట ఇక్కడ ఏం తీసుకోవాలి, పండితులు అంటే పూజార్హమే కానీ స్వాభాభిప్రాయం కాదు అని అనకూడదు. అది పూజార్హం అంటే గౌరవార్థం, అంతేగాని ఆయన అభిప్రాయం కాదని అనకూడదు. అలాగే సాది అయిన అజ్జాస అనాది అయిన సంసారానికి హేతు ఎలా అవుతుంది? అనాది అయిన సంసారానికి హేతువు కారణం అది ఎలా అవుతుంది? సాది అజ్జాస అంటే బయట జరిగేది, లోకాల్లో జరిగేది, సామాన్య లక్షణం. అది అనాదిగా వస్తున్న సంసారానికి హేతు ఎలా అవుతుంది? అది కదా ఇక్కడ సంశయం. అజ్జాస యొక్క స్వరూపాన్ని తెలియకపోవడం చేతనే ఇలాంటి సంశయాలన్నీ కలుగుతాయి. ఎందుకంటే అజ్జాస అంటే ఏమిటి అర్థం? ఏంట్రా అజ్జాస అంటే ఏమిటి అర్థం? భ్రాంతి. అజ్జాస అంటే భ్రాంతి కదా. అక్కడ
వెండి అనేది భ్రాంతి కదా, అలాగా భ్రాంతి. అలాగే అధ్యాస సంసారానర్థానికి కారణమని చెప్పడం, సంసారార్థం భ్రాంతి మాత్రమే, నిజంగా ఉన్నది కాదు, అది ఉన్నది కాదు, నిజంగా ఉన్నది కాదు, ఆ సంసారము భ్రాంతి మాత్రం చెప్పడానికి వచ్చింది. అంతేకాకుండా మళ్ళా భ్రాంతి అనేది ఎక్కడైనా యుక్తికి పొందుతుందా? భ్రాంతి అనేది ఎక్కడైనా యుక్తికి కుదురుతుందా? అందుచేత సాధిత్వం అంటే వెనుక చూసినటువంటి సంస్కారంతో కలిగిన సాది అధ్యాసకి అది అంగీకరించినా కూడా, సాది అధ్యాసని అంగీకరించినా కూడా సంసార అనర్థం కారణం అనడానికి దోషమేమీ లేదు. అంతే కదా, అంగీకరించిన దోషమేమీ లేదు. నిజంగా చూస్తే అధ్యాస అనాది అయినటువంటిదే. ఆత్మయందు అనాత్మ అధ్యాస ఒక కాలంలో జరిగింది కాదు కదా. సాది అధ్యాస అయితే కాలంలో జరుగుతుంది, అనాది అధ్యాస ఒక కాలంలో జరిగింది కాదు కదా. ఎందువల్ల కాలం కూడా అధ్యాసే కదా. అది కాకుండా జ్ఞానాభావం అని మేము చెప్తున్నాం కదా. జ్ఞానాభావం అనేది అజ్ఞాన శబ్దార్హం కాదు అని చెప్పడం కూడా సరికాదు. మీరేమన్నారు? జ్ఞానాభావం అజ్ఞాన శబ్దార్హం కాదు, అజ్ఞాన శబ్దానికి కుదరదు అని మీరు చెప్పకూడదు. ఎందుకని వ్యాఖ్యానకారులు అజ్ఞానం భావరూపం అంటారు కదా, మన అభావరూపం అంటాం. అలా మీరు చెప్పకూడదు. అభావరూపం అని కుదరదు, అజ్ఞానాన్ని అనే శబ్దాన్ని కుదరదు అని అంటారు కదా, అది కుదరదు. ఎందుకంటే మీరు భావరూపం అంటున్నారు, అది కాదు. ఎందుకంటే భగవాన్ భాష్యకారులే అజ్ఞానాన్ని జ్ఞానాభావం అనే శబ్దంతో వ్యవహరించారు. భాష్యకారులే వ్యవహరించారు. ఎక్కడ? బృహదారణ్యం 3:3:1 యది జ్ఞానాభావో ఉంటుంది అందులో. యది జ్ఞానాభావో యది సంశయ జ్ఞానం యది విపరీత జ్ఞానం వా ఉచ్యతే అజ్ఞానమితి అన్నాడు శంకరాచార్యులు. ఏదైతే జ్ఞానము యొక్క అభావము, సంశయ జ్ఞానము, తప్పుగా తెలుసుకోవడము, ఈ మూడిటి యందు అజ్ఞాన శబ్దానికి అజ్ఞాన శబ్దమని చెప్పబడుతుంది. మూడిటిని జ్ఞానాభావో యది, ఏదైతే జ్ఞానాభావో జ్ఞానము యొక్క అభావము, యది సంశయ జ్ఞానము, ఏదైతే సంశయ జ్ఞానము, యది విపరీత జ్ఞానం వా, లేదా తప్పుగా తెలుసుకునే విపరీత జ్ఞానం కానీ, ఈ మూడిటి యందు అజ్ఞానం ఇది అన్నాడు. జ్ఞానాభావం చెప్పారు కదా. చెప్పేమన్నాడు? సర్వమిహి తత్ జ్ఞానేనైవ నివర్తతే. ఇవన్నీ కూడా ఈ అర్థం ఇలా ఉన్నప్పటికీ కూడా, ఈ శబ్దానికి ఈ అర్థం ఉన్నప్పటికీ కూడా, చెప్పినప్పటికీ కూడా అవన్నీ జ్ఞానము చేతనే పోతాయి. జ్ఞానేనైవ ఏవ శబ్దం వాడారు, జ్ఞానం చేతనే పోతాయని చెప్పారు. బృహదారణ్యక భాష్యం 3:3:1. మళ్ళీ ఏమన్నారు ఇంకో దగ్గర? గీతా భాష్యం 13:2 అవిద్యా విపరీత గ్రాహక సంశయ ఉపస్థాపకోవా అగ్రహణాత్మకోవా అన్నాడు. అవిద్యా విపరీత గ్రాహక, అవిద్య విపరీత గ్రాహకం, సంశయము కలిగిస్తుంది. అవిద్య అనేది విపరీతంగా అంటే వేరుగా గ్రహించడం చేస్తుంది, సంశయాన్ని కలిగిస్తుంది. అగ్రహణాత్మకోవా, అగ్రహణము, ఈ 3 రూపాలుగా అవిద్య ఉంటుందని చెప్పాడు. అగ్రహణాన్ని 3 రూపాలుగా, అగ్రహణం తెలియకపోవడం, జ్ఞానాభావం, జ్ఞానం యొక్క అభావం, 2 పదాలు వాడారు కదా ఆయన. ఇలాంటి వాక్యాల్లో అజ్ఞానము లేదా అవిద్య అనే మాటకు 3 అర్థాన్ని ఇక లెక్క చేసి చెప్పారు. తప్పుగా తెలుసుకోవడం, విపరీత జ్ఞానం అంటే అదే కదా, తప్పుగా తెలుసుకోవడం అంటే అధ్యాసే కదా. ఈ 3 అర్థాలను చెప్పాడు. దీని యందు మూలా విద్య చేరిందా? 3 అర్థాలను చెప్పాడు కదా, 4వది ఎక్కడ తీసుకొస్తారు? మూలా విద్యను చేరలేదు కదా. జ్ఞానము తొలగించేది ఈ 3 నేను ఆచార్యులు ఇక్కడ నోరు విప్పి మరీ చెప్పాను, గుర్తించాలి. జ్ఞానేనైవ నివర్తతే అన్నాడు. మరియు అనాది, జడ,
ఉపాదానమైన మాయాశక్తి మొదలైన పేర్లు గల అజ్ఞానము భాష్యకారులు సమ్మతమని ఎవ్వరు అనుకోకూడదు. ఈ పదాల వాళ్ళు అనాది, జడ, ఉపాదానము, మాయాశక్తి ఇలాంటి పేర్లు ఇలాంటి పేర్లు ఉన్న అజ్ఞానము భాష్యకారుల సమ్మతం కాదది. ఎందుకంటే భాష్యం యందు మాయనేమన్నాడు? అవిద్యా కల్పితంగానే మాయన ఆచార్యులు చెప్పారు. అవిద్యా కల్పితంగానే ఎలాగా? 2:1:14 సూత్ర భాష్యం చాలా అద్భుతంగా ఉంటుంది. 2:1:14 ఈ సంవత్సరం అవుతుందో లేదో తెలియదు కానీ, సర్వజ్ఞస్య ఈశ్వరస్య ఆత్మభూతే ఇవ అవిద్యా కల్పితే నామరూపే తత్వాన్యత్వాభ్యాం అనర్వచనీయే సంసార ప్రపంచ బీజభూతే సర్వజ్ఞస్య ఈశ్వరస్య మాయా శక్తి ప్రకృతి ఇది చ శృతిస్మృతో అభిలప్యేతే. ఏమన్నారు? నామరూపాలు సర్వజ్ఞుడైన ఈశ్వరుడికి అభిన్నమని అవిద్యతో కల్పించబడి ఉన్నాయి అన్నాడు. చూడు, సర్వజ్ఞస్య ఈశ్వరస్య ఆత్మభూతే ఇవ అవిద్యా కల్పితే నామరూపే. అవిద్యా కల్పితే నామరూపే. నామరూపాలు సర్వజ్ఞుడైన ఈశ్వరుడికి అభిన్నమని అవిద్యతో కల్పించబడ్డాయి. ఆయనకంటా వేరు కావని అవిద్య చేత కల్పించబడ్డాయి. అవి ఎలాంటివి? తత్వాన్యత్వాభ్యాం అనర్వచనీయే సంసార ప్రపంచ బీజభూతే. నామరూపాలు తత్వాన్యత్వాభ్యాం, నామరూపాలు ఈశ్వరుడే అని కానీ అతనికంటా వేరు అని కానీ చెప్పలేం. అభిన్నమని కానీ భిన్నమని కానీ చెప్పలేం. తత్వాన్యత్వాభ్యాం అనర్వచనీయే. ఈశ్వరుడే అని కానీ ఈశ్వరుడి కంటా వేరని చెప్పలేం. అనేక జీవులతో నానాత్వంతో కూడుకున్న ఈ ప్రపంచానికి సర్వజ్ఞస్య ఈశ్వరస్య మాయా శక్తి ప్రకృతి అని 3 పదాలు వాడారు. ఈ బీజము సంసారానికి ఈ నానాత్వంతో కూడుకున్న ఈ బీజము శృతి స్మృతులలో ఏం చెప్పాడు? శృతి స్మృతో అభిలప్యేతే. శృతి స్మృతులు యందు మాయ, బీజాశక్తి మరియు ప్రకృతి అని పేర్కొన్నారు. అంటే మాయకి 3 పేర్లు అని చెప్పాడు. మాయ మరియు బీజాశక్తి, ప్రకృతి అని వాడాడు. ఇలా వాడినప్పుడు ఇక్కడ మాయ అనేది అవిద్యా కల్పితమని చెప్పిందని చూడొచ్చు. ఇక్కడ మాయ అంటే ఏంటి? మాయ అనేది అవిద్యా కల్పితమని చెప్పి ఉండడం ఇక్కడ కనిపిస్తుంది కదా. అవిద్యా కల్పితే నామరూపే తత్వాన్యత్వాభ్యాం అనర్వచనీయ అని చెప్పుకుంటూ మాయా అని అన్నప్పుడు అప్పుడు సృష్టికి పూర్వం అంటే సృష్టి పుట్టక ముందు ఉన్న బీజావస్థని, సృష్టి బీజావస్థని ఉంటుంది కదా, ఆ బీజావస్థని ప్రకృతికి అభిన్నమని చూడొచ్చు. ఇక్కడ ప్రకృతికి అభిన్నమది అంతే కదా. బీజావస్థ ప్రకృతికి అభిన్నం అంటే బీజము ప్రకృతి వ్యాకృతమైనప్పుడు ప్రపంచంతో వస్తుంది, అవ్యాకృతంగా ఉన్నప్పుడు బీజావస్థలో ఉంటుంది. అందులో ప్రకృతికి అభిన్నమని. ఇది మాయ అంటే మాయ అంటే ఏంటి? ఒట్టి తోపిక అని అర్థం. ఒట్టి తోపిక అని స్పష్టంగా చెప్పబడింది. ఎందుకంటే ఇది ఈశ్వరుడికి లేదా బ్రహ్మానికి అభిన్నమని కానీ భిన్నమని కానీ చెప్పడానికి సత్యం కాదు. భాష్యంలో ఇక్కడ ఇంకొక చోట ఏం చెప్పారు? అనర్వచనీయం, తత్వాన్యత్వాభ్యాం అనర్వచనీయం అనడానికి ఒక దృష్టాంతం వివరించారు. ఒక దగ్గర ఏమని వివరించారు? నురుగుని నీరు అని చెప్పలేం, నీరు కన్నా వేరు ఆ నురుగు అని చెప్పలేం కదా. ఈ వివరణ ఒక విధంగా సదసద్భ్యాం అనర్వచనీయం అని వీడు చెప్తారు వ్యాఖ్యానకారు. సదసద్భ్యాం అనర్వచనీయం అంటే తోస్తున్న వస్తువులు ఉన్నవి కావు లేనివి కావు అనడానికి అవకాశం వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఉన్నవే అని చెప్పలేం, లేవు అని చెప్పలేం అని ఈ అర్థం వస్తుంది. ఈ అభిప్రాయము శంకర భాష్యంపై వ్రాసిన ఉపవ్యాఖ్యానం వల్ల వచ్చింది. ఈ అభిప్రాయం ఎందుకు? పూర్ణంగా నిరూపించబడని ఈ భాష్య భాగంలో మన అవిద్యా కల్పితం, అవిద్య చేత కల్పించబడిన, అవిద్యా ప్రత్యుపస్థాపితం, అవిద్య చేత తయారైన
అవిద్యాత్మక, అవిద్యా స్వభావంతో ఉన్న అని అనేక శబ్దాలతో తెలియచేయడం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ మనం బ్రహ్మసూత్రాలు 555 సూత్రాల్లో చూస్తూ ఉంటాం. ఇవన్నీ అవిద్య చేత విషయ రూపంగా కనబడే తోపికలని అర్థం వస్తుంది. అప్పుడు శంకరుల ప్రకారం ఏమైంది? మాయ అనేది మాయికమైనది, ప్రపంచానికి బీజభూతమైనది. వ్యాకృతమైనప్పుడు మాయా కల్పితం, వ్యాకరణం కానప్పుడు మాయాబీజం. కనుక అవిద్య వల్ల తోచేది అధ్యాస లేదా ఆత్మ అనాత్మ పరస్పర ఆరోపణ వల్ల ఏర్పడింది. అందువల్ల వివేకం లేకపోవడం చేత కలిగిందని అర్థం. ఇలా భాష్యకాలు చూపించారు. వార్తికకారులు ఏమన్నారు? వార్తికకాలు కూడా అజ్ఞానమిత్యా సంసీతి వ్యతిరేకేణ నాపరం ప్రత్యర్థీమేయ విషయే మానస్యేహాస్తి కించన 4,4,787 బృహదారణ్యం. ప్రమాణానికి విషయము తెలియకుండా ఉన్న అడ్డు, ప్రమాణం ఇది అనుకోండి, విషయం అక్కడ ఉంది, తెలియకుండా ఉన్న అడ్డు మబ్బు, ఆ అడ్డు అజ్ఞానం, మిథ్యాజ్ఞానం, సంశయ జ్ఞానం. ఇవి తప్ప ఇంకొకటి లేదు. ప్రత్యర్థి మేయ విషయే మానస్యే ఇహాస్తి కించన, ఇంకొకటి లేదు. ఈ మూడు తప్ప ఇంకేవి లేదు. ప్రమాణానికి విషయం తెలియకుండడానికి అడ్డు అజ్ఞానం తప్ప, అజ్ఞానము మిథ్యాజ్ఞానము సంశయము, ఈ మూడు జ్ఞానం తప్ప ఏవి లేవు అన్నాడు. విషయే మానస్యే హస్తి కించన. కనుక అధ్యాసరూప భ్రాంతినే విద్యా విరోధిగా అవిద్యా శబ్దం చేత చెప్పి వీలి ఉండడం చేతను, అంటే అధ్యాసరూపమైన భ్రాంతిది. భ్రాంతన్నా అధ్యాసన్నా ఇవన్నీ ఒకటే పదాలు. మిథ్యాజ్ఞానమన్నా అధ్యాసరూప భ్రాంతినే విద్యా విరోధిగా చెప్పాలి. ఆ విద్యా విరోధిగా అవిద్యా శబ్దం చేత చెప్పడానికి వీలుంది. అలా వీలు ఉండడం చేతను మళ్ళీ దానికే సమస్త జడ ప్రపంచాన్ని కల్పించే సామర్థ్యం ఉండడం చేతను వ్యర్థంగా సర్వ జడ ఉపాదానంగా అనాది భావరూప అజ్ఞానం కల్పన ఎందుకు మేము అడుగుతున్నాం. భావరూప అజ్ఞానం కల్పన ఎందుకు? ఇక్కడ అర్థమైందా? ఇక్కడ అధ్యాసరూప భ్రాంతినే విద్యా విరోధిగా చూపిస్తున్నాడు. అప్పుడు అవిద్యా శబ్దం చేతది చెప్పడానికి వీలయింది. అధ్యాసరూపమైన ఆ భ్రాంతిని అవిద్యా శబ్దంగా చెప్పడానికి వీలుంది. అలా వీలు ఉండడం చేత మళ్ళీ దానికే సమస్త జడ ప్రపంచాన్ని ఉండడం చేత మళ్ళీ మీరు దానికి ఏం చేస్తున్నారు? అలా దీనికి వీలుంది కదా. అధ్యాసరూప భ్రాంతినే విద్యా విరోధిగా అవిద్యా శబ్దం చేసి చెప్పడానికి వీలున్నప్పుడు దానిని మీరు ఏం చేస్తున్నారు? సమస్త జడ ప్రపంచాన్ని కల్పించే సామర్థ్యం ఉంది అని చెప్పడం వ్యర్థంగా సర్వ జడ ఉపాదానంగా అనాది భావరూప అజ్ఞానం అని ఎందుకు కల్పిస్తారు? భావరూప అజ్ఞానం ఎందుకు కల్పిస్తారు? జ్ఞానాభావం అని చెప్పాడు, మిథ్యాజ్ఞానం తప్పు తెలివి అని చెప్పాడు, 3 రూపాయల కంటే ఎక్కువ లేవన్నాడు. ఈ భావరూప అజ్ఞానం ఎక్కడ చెప్పాడండి? ఎందుకు కల్పిస్తారు? ఒకవేళ అటువంటి అధ్యాస కంటా వేరైన అవిద్యను అంగీకరించామనుకోండి, అధ్యాస కంటా వేరుగా ఇంకొక అవిద్యను అంగీకరించామనుకోండి, అలా అంగీకరించినా కూడా అటువంటి అవిద్య నశించడానికి అవకాశం లేదు. విద్య చేత పోదు, అవకాశం లేదు. ఎందుకు లేదండి? ఎందుకు లేదంటే విద్యా విద్యలు భిన్నాశ్రయాలు కలిగి ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ దాంట్లో తప్పు ఇది చాలా ఇంపార్టెంట్. విద్యా విద్యలు మీరు ఏం చెప్తున్నారు? భిన్నాశ్రయాలు కలిగి ఉంటాయి. భిన్నాశ్రయాలు కలిగి ఉంటాయి. అవిద్య ఇక్కడ ఏంటంటే అవిద్య ఆత్మను ఆశ్రయించి ఉంటుందని కదా మీరు చెప్తున్నారు. అవిద్య అనేది ఆత్మను ఆశ్రయించి ఉంటుందంటారు కదా. ఇక్కడ అవిద్య ఆత్మను ఆశ్రయిస్తుందని కొందరు వ్యాఖ్యానాలు గట్టిగా చెప్తారు. మనం ముందు కూడా చెప్పుకున్నాం. ఎలాగంటే అహమజ్ఞ అంటాం, నేను అజ్ఞానిని, అహమజ్ఞ నేను అజ్ఞాని అని జనులు అనుభవాన్ని మనం గమనించాలి. నేను అజ్ఞాని అంటాం కదా, వాళ్ళ అనుభవాన్ని గమనించాలి. గమనిస్తే ఆత్మలో అవిద్య ఉందని, అది ఆత్మను ఆశ్రయించుకుంటుందని తెలుస్తుంది అంటారు వాళ్ళు.
సుషుప్తిలో కేవలం ఆత్మీయ కాకుండా నిద్రాయాం నకించదవే అవేదిశం, నిద్రలో ఏ కొంచెము అనుభవాన్ని ఆధారంగా తెలుసుకొని లేదు. అంటే నిద్రలో ఏ కొంచెము తెలుసుకునే లేదని అనుభవం ఉంది కదా, అక్కడ నిద్రలో నేనేమీ తెలుసుకోవడం లేదు అంటే అదే కదంటాం అని అనుభవాన్ని ఆధారం చేసుకుని ఆత్మని ఆశ్రయించుకుని ఉంటుందంటారు. అహమజ్ఞ అన్నప్పుడు నేను అజ్ఞాని అనేది ఆత్మని నేను అంటే ఆత్మ కదా, ఆశ్రయించుకుని ఉంది అంటారు. నిద్రలో ఏ కొంచెము నేను తెలుసుకోలేదని అనుభవం ఉంది కదా, దాన్ని ఆధారం చేసుకుంటే ఆత్మను ఆశ్రయించుకుని నిద్రలో చూసినా అలాగే ఉంటుంది, మాటలో చూసినా అలాగే ఉంటుందని చెప్తారు. అధ్యాస కానీ మూలా విద్య కానీ ఆత్మని ఆశ్రయించాయి అనడానికి ఆచార్యు సమ్మతి కాదు. అజ్ఞానమైన మూలా విద్య ఆత్మను ఆశ్రయించి ఉందని చెప్పడానికి వీలేదు. మూలా విద్యవాదులేమో మూలా విద్య ఆత్మను ఆశ్రయించింది అని అంటారు వాళ్ళు. మూలా విద్య నాకు అధ్యాస ఉందని శిష్యుని యొక్క వాక్యాన్ని ఆధారంగా పెట్టుకొని తీర్మానించకూడదు. అధ్యాస ఆత్మని ఆశ్రయించి దానిని విషయీకరించి ఉందని వ్యాఖ్యానం చెప్పడం సరికాదు. ఆత్మని ఆశ్రయించి దానినే విషయీకరించి ఉంటుందని. ఎందుకంటే ఇక్కడ చూడండి మంచి మాట ఏమిటి, ఆ విద్య ఆత్మని ఆశ్రయించి ఉన్నది కదా అని మీరు చెప్పింది, అంటే వ్యాఖ్యానకాలు చెప్పింది. అయితే విద్య అనేది వృత్తి రూపమైనది, అది కదా మీరు చెప్తున్నది. విద్య అనేది వృత్తి రూపమైనది కనుక వృత్తి రూపం కాబట్టి విద్య అంతకన్నా ఆశ్రయించి ఉంటుంది. మీరు అన్నారు కదా, అప్పుడు విద్య అవుతుంది అంతకన్నా ఆశ్రయించి ఉంటుంది. ఈ విధంగా వేరు వేరు ఆశ్రయాలు కలిగి ఇప్పుడు ఆత్మను ఆశ్రయించి ఉంటుంది ఆ విద్యేమో అంతకన్నా ఆశ్రయించి ఉంటుంటే తప్పు. వేరు వేరు ఆశ్రయాలు చెప్తున్నారు. ఆత్మను ఆశ్రయించి ఉంది ఆ విద్య ఏమో అంతకన్నా ఆశ్రయించింది మీరు అన్నారు. భావాకార అదే బుద్ధాకార వృత్తి అంటే బుద్ధిని ఆశ్రయించి ఉంటుంది, అంతకన్నా ఆశ్రయించి ఉంటుంది చెప్పరే విద్య. అప్పుడేమైంది, ఈ విధంగా వేరు వేరు ఆశ్రయాలు కలిగి ఉన్నప్పుడు ఈ రెండూ ఎక్కడ కలుస్తాయి? ఒకదాన్ని ఇంకో దాన్ని ఎలా పోగొడుతుంది? పోనీ ఈ రెండిటిని బాధ్యబాధక భావం మాత్రం ఎలా కుదురుతుంది? ఒక బాధించబడేది ఇంకొకటి బాధించేది ఎలా కుదురుతుంది? ఎందుకంటే వేరు వేరు ఆశ్రయాలు కదా. అలా కాకుండా అవిద్య కూడా వృత్తి రూపమై ఉంది అన్నాం అనుకో. అవిద్య కూడా ఏమండి మేము ఏదో అన్నాం కానీ అది విద్య ఏ రకంగా బుద్ధి ఆకార వృత్తి అని మేము అన్నట్టు విద్య ఎలాగైతే ఆకార వృత్తి అని అన్నామో అవిద్య కూడా ఒక వృత్తి రూపమేనండి. ఆత్మనాశనం వృత్తి రూపం అని కాదు కానీ అవిద్య కూడా వృత్తి రూపం అయి ఉంది అని అన్నామండి. అలా అంటే విద్య వలె సమానాశ్రయము కలదై విద్య కలిగిన తర్వాత మాత్రము చేత అధ్యాస రూప అవిద్య పోవడం, ముత్య చిప్ప ఇత్యాది జ్ఞానస్థలాల్లో కనబడడం చేత అటువంటి అంతఃకరణ ఆశ్రయము అవిద్య అనేది అంతఃకరణలో కలిగి విద్య చేత పోవడం కుదురుతుంది. అలాగంటే అది కూడా వృత్తి అంటే అప్పుడేమైంది, విద్య రెండు బుద్ధి వృత్తులు. అప్పుడు కుదురుతుంది. బుద్ధిలోనే కలిగింది అజ్ఞానం, బుద్ధిలో విద్య కలిగింది, బుద్ధిలో పోయింది అజ్ఞానం, విద్య కలిగింది. అందువల్ల స్వాభావికమైన అవిద్య బుద్ధికి ఉంటుంది. అగ్రహణము, విపరీత గ్రహణము, సంశయము అనే మూడు అవిద్యయే అయ్యున్న అధ్యాసియే ముఖ్యార్థంలో అవిద్య అంటాం. అయితే స్వాభావికమైన అవిద్య బుద్ధికి ఉంటుంది, అంటే అంతఃకరణకు ఉంటుంది. అలా అంతఃకరణ ఉంటుందని ఎందుకు చెప్పాలంటే సుషుప్తిలో నేను దేనిని తెలియలేదు, నాకు దీని గురించి తప్పు తెలివి ఉంది, లోకంలో నాకు సంశయం ఉంది. సుషుప్తిలో అక్కర్లేదు, నాకేమీ తెలియదు, అగ్రహణం తెలియదు అన్నది అగ్రహణం కదా. నాకు దీని గురించి తప్పు తెలివి ఉంది, మిథ్యాజ్ఞానం. నాకు దీని గురించి సంశయం ఉంది, సంశయ జ్ఞానం. ఈ అవిద్య తనకే ఆత్మకి ఉందని ఎందుకు చెప్పకూడదు? అంటే నేరుగా ఆత్మిక ఉందని ఎందుకు చెప్పకూడదు?
ఆత్మకు అంటే ఆత్మను ఆవరించి ఉందని ఎందుకు చెప్పకూడదు అని అర్థం. ఆత్మను ఆవరించి ఉందని ఎందుకు చెప్పకూడదు అని అర్థం. బుద్ధిని ఆవరించి ఉంది, ఆ బుద్ధిని ఆవరించిన తామస్సు వృత్తి అని ఎందుకు చెప్పాలి? అది ఆత్మని ఆవరించిందని చెప్పచ్చు కదా, బుద్ధిని ఆవరించిన తామస్సు వృత్తిని ఎందుకు చెప్పాలి? ఎందుకంటే కంటి పొర వల్ల ఒక చంద్రుడు 2 చంద్రుల్లా కనిపిస్తున్నట్లు ఆత్మస్వరూపం ఎందుకు కనబడుతున్న అగ్రహణము, విపరీత గ్రహణము, సంశయము, ఏదో ఒక కరణానికి అంటే ఒక సాధనానికి అంటే ఏంటి, అంతఃకరణానికి చేరినవే అవుతాయి. కానీ జ్ఞాతకి అంటే ఎరిగేవాడి అయ్యున్న క్షేత్రజ్ఞుడికి చేరవు. జ్ఞాతకి ఎవడైతే తెలుసుకుందామని ఇచ్చ కలిగి ఉంటాడో ఆ ప్రమాతృకు చెందుతుంది. కనుక ఇక్కడ ఆయన ఎరుగువాడు, తెలుసుకునేవాడు అనే ఆ దోషాలు ఉండడాన్ని మరియు అవి తొలగిపోవడం చేత ఎరుగుతూనే ఉంటాడు. నేను తెలియలేదు అనే దోషాలు ఉండడం చేత అవి తొలగిపోవడం చేత అతను తెలుసుకునే ఉంటాడు. దోషం ఎవరిది? అంతఃకరణది. అందుచేత అవిద్య అంతఃకరణ దోషమే కానీ ఆత్మది కాదు. మరియు అవిద్య అంతఃకరణ వృత్తి రూపం అనడం భాక్షోక్తి ఉంది. అవిద్య అనేది కూడా అంతఃకరణ వృత్తి అని శంకరాచార్యులు చెప్పారు. అంతేగాని అవిద్య ఆత్మను ఆశ్రయించింది అంటే తప్పు. విద్య కలిగితే అది ఒక ఆకారంలో వస్తుందిట, ఆ బుద్ధి ఆకారం ఏదైతే ఉందో అది ఆత్మాకారంగా మారుతుంది. విద్య ఏమో బుద్ధి వృత్తి, అవిద్య ఏమో ఆత్మను ఆశ్రయించింది. ఎక్కడండి? ఎక్కడ ఈ అనుభవం చెప్పండి. సుషుప్తిలో నేనేమీ ఎరగను కాబట్టి ఆత్మను ఆశ్రయించి ఉంది అంటే, ఎరగను అనేది అక్కడ అజ్ఞానం ఎందుకు తీసుకుంటాం? ఎరగడానికి వస్తువు లేదు కాబట్టి ఎరగలేదు అనుకోవచ్చు కదా. ఇక్కడ కంటికి ఎదురుగుండా వస్తువు ఉందండి, నేను చూడలేదు అంటే కంటి పరోనే కప్పాలి, లేకపోతే నీకు మతేనే భ్రమించాలి. వస్తువు ఉంటే చూడలేదంటే అది నీ కరణదోషం. కానీ గాఢ నిద్రలో నేను ఎరగను అంటే ఎరగడానికి తెలుసుకోవడానికి ఒక వస్తువు లేదు, తెలుసుకునే కరణం లేదు. సుషుప్తిలో బుద్ధి ఉండదు. కనుక ఈ రకంగా అవిద్య అంతఃకరణ వృత్తి రూపం అవడానికి భాష్యకారులు కూడా చెప్పారు. యదా బుద్ధ్యాది ఆహృతస్య శబ్దాది అర్థస్య అవిక్రయ ఏవసన్ బుద్ధివృత్య వివేక విజ్ఞానేన అవిద్యయా ఉపలబ్ధ ఆత్మా కల్ప్యతే. ఆత్మ అవిక్రీడే అయినప్పటికీ కూడా బుద్ధి మొదలైనవి తెచ్చి చూపిస్తున్న శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము ఇటువంటివి విషయాల్ని తెలియవాడు అనే ఆత్మ అనాత్మలు వేరు చేసుకోకుండా జ్ఞానాన్ని బుద్ధివృత్తి అయిన అవిద్య చేత ఏ విధంగా కల్పించబడిందో ఈ ఆత్మస్వరూపం అవిక్రియంగా ఉన్నాడు. ఎటువంటి వికారములు లేనివాడు. ఎటువంటి వికారములు లేకపోయినప్పటికీ బుద్ధి మొదలైనవి వస్తువులు తెచ్చిపెడుతుంది కదా, ఆ వస్తువు ఇది ఆత్మ అనాత్మ అనే విషయాల్ని వాటిని వేరు చేసుకోకుండా ఉన్నవాడు. అలా వేరు చేసుకోకుండా ఉన్న జ్ఞానాన్ని బుద్ధివృత్తి అయ్యే అవిద్య చేత ఏ విధంగా కల్పించబడిందో అన్నాడు. యదా బుద్ధి ఆహృతస్య శబ్దాది అర్థస్య అవిక్రియ ఏవసన్ బుద్ధివృత్తి అవివేక విజ్ఞాన. బుద్ధివృత్తి తాక యాపెట్టాడుగా బుద్ధివృత్తి అవివేక ఇలా చెప్పుకొని వచ్చాడు. ఏది అవివేక అవిద్య బుద్ధివృత్తి ఎలా కల్పించబడిందో ఏవం ఏవ ఆత్మానాత్మ వివేక జ్ఞానైన బుద్ధివృత్తి విద్యయా అసత్య రూపయా ఏవ పరమార్థతః విక్రయేవ ఆత్మ విద్వాన్ ఉచ్యతే. అలాగే నిజంగా అవిక్రుడి ఉన్న అంటే ఎటువంటి వికారం లేకుండా ఉన్న ఆత్మను, ఆత్మానాత్మను రెండు వేరువేరు చేసే జ్ఞానమును బుద్ధివృత్తి అయిన అసత్య రూపమయ్యే ఉండే విద్యతో జ్ఞాని అని అనిపించుకుంటాడు. బుద్ధివృత్తి అయినప్పటికీ అది అసత్య రూపమే కదా. దానివల్ల ఏమవుతుంది? ఆ బుద్ధి వివేకం కలవాడు జ్ఞాని అనిపించుకుంటాడు.
జ్ఞాని అన్నా అజ్ఞాని అన్నా బుద్ధి వృత్తులు బట్టి కదా. వాడు అజ్ఞానరా అంటే బుద్ధి, ఇప్పుడు జ్ఞానరా అంటే బుద్ధి, బుద్ధి వృత్తిని ఆశ్రయించే ఉంటుంది. కనుక అందుచేత వార్తికకారులందు కూడా అర్థమైందా, వార్తికుల్లో కూడా చిన్మాత్ర అయిన ఆత్మకి విద్యలు ఉండవు అన్నారు వార్తికారులు. ఈ చిన్మాత్ర స్వరూపమైన ఆత్మకి అవిద్యలు ఉండవు. సూర్యుడికి చీకటి అనేది ఉండదు, వెలుగు అనేది ఉండదు. మరి ఏమిటది? వెలుగు అనేది సూర్యుడి యొక్క స్వభావం, చీకటిలాగా వచ్చిపోయేది కాదు. విద్య అనేది ఆత్మ యొక్క స్వరూపం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని లక్షణం. జ్ఞానం, విద్య అంటే జ్ఞానం కదా. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని స్వరూపం అది. కనుక వార్తికుల్లో కూడా చిన్మాత్ర ఆత్మకి విద్యలు అంటే వృత్తిరూప విద్యలు, ఆ విద్యలు ఉండవు. విద్వత్వ అవిద్వత్వం అంతఃకరణ వృత్తి అధీనములే అని చెప్పాడు ఇక్కడ. వాడు విద్వత్తుడు, అలాగే విద్వాంసుడు కానివాడు, అవన్నీ అంతఃకరణ వృత్తులే అని చెప్పారు. ఎలాగా చూడు, మంచి కారిక వార్తిక. బోధాబోధౌ చితేర్నస్తః కూటస్థాజ్ఞప్తి మాత్రతః పరాయత్త ప్రబోధో పాత్రో తాద్రవే ఇవ. అంటే ఏంటి? చిదాత్మ కూటస్థ జ్ఞప్తి స్వరూపుడు, కూటస్థ జ్ఞప్తి మాత్రత అన్నాడు. చితేహే అని చిదాత్మ అన్నమాట. చిదాత్మ కూటస్థ జ్ఞప్తి స్వరూపుడు. అందువల్ల చక్షురాది అధీనము జ్ఞాతృత్వం ఆయనకి లేదు అన్నాడు. చక్షురాది అధీనము చక్షురాది అధీనంలో ఉంటుంది కదా జ్ఞాతృత్వం. తెలుసును, చూచాను, చూడలేదు, తెలుసును, తెలియదు. చక్షురాది అంటే బుద్ధి, కళ్ళు, ముక్కు, చెవి అన్ని. అటుది జ్ఞాతృత్వము ఆయనకి లేదు. ఎవరికి? చిదాత్మ కూటస్థ జ్ఞప్తి స్వరూపుడికి లేదు. కూటస్థ జ్ఞప్తి మాత్రుడైతే జ్ఞాతృత్వం ఎలా? కూటస్థ జ్ఞప్తి మాత్రుడైన అయినంత మాత్రాన ఆయనకి జ్ఞాతృత్వం ఎలా? అంటే కేవలం కూటస్థ జ్ఞప్తి మాత్రుడు అయ్యాడు కదా అతను. అప్పుడు ఆయన జ్ఞాతృత్వం ఎలా వస్తుంది? జ్ఞాతృత్వం రావాలి అంటే కరణాలు ఉండాలి. ఆయన కేవలం కూటస్థ జ్ఞప్తి మాత్ర స్వరూపుడు, ఎటువంటి సాధనలు కరణాలు ఏవి లేని స్వరూపుడు. ఇంకా జ్ఞాతృత్వం ఎలా వస్తుంది? ఆయనకి జ్ఞాతృత్వం ఉండాలంటే చక్షురాది అధీనం జ్ఞాతృత్వం. కనుక ఆ జ్ఞాతృత్వము చక్షురాది అధీనం కాబట్టి జ్ఞాతృవు చిదాత్మకాడయ్యా అని అర్థం. ఇలా చెప్పడానికి ఇక్కడ నా అనే శబ్దాన్ని వాడారు. నా అనే శబ్దాన్ని వాడారా? నా పరాయత్త ప్రబోధానా నా అని వాడారు కదా. అప్యాత్రో తా ద్రవేరివ అంటే నా అనే శబ్దం వాడారు కదా. ఆ జ్ఞాతృత్వం చక్షురాది అధీనం కావు. చక్షురాది అధీనం కాబట్టి జ్ఞాతృత్వము చిదాత్ముడికి ఉండదు అని చెప్పడానికి నా అనే శబ్దం వాడారు. ఆ జ్ఞాతృవే ముఖ్యాత్మ అని శంక కలగకుండా ఉండడానికి జ్ఞాతృ ఎవడైతే ఉన్నాడో వాడే ముఖ్యాత్మ. జ్ఞాతృ ముఖ్యాత్మ కాదు. జ్ఞాతృ ఎవడు? అంతఃకరణ ధర్మం. అందువల్ల జ్ఞాతృ ముఖ్యాత్మ కాదు. ఆ జ్ఞాతృవే ముఖ్యాత్మ అనే శంక కలగకుండా ఉండడానికి అప్యాత్ర అని అన్నాడు. అప్యాత్ర కదా అని అన్నారు కదా. అంటే ఏంటి? అక్కడ అప్యాత్ర అంటే జలంలో ఉన్న ఆదిత్యుని కంటే ముఖ్య ఆదిత్యుడు వేరుగా ఉన్నట్లు చైతన్యాభాస కంటే కూటస్థ బోధ స్వరూపుడు అన్యుడు అని అర్థం. అది అర్థం. కనుక జలంలో ఉన్న ఆదిత్యుడి కంటే ముఖ్యాత్ముడు వేరుగా ఉంటాడు కదా.
కుండలో కనిపించే ఆకాశం దీనికంటే సూర్యుడు వేరుగా ఉంటాడు కదా. అలాగే చైతన్య ఆభాస కంటే కూటస్థ బోధ స్వరూపుడు అన్యుడిగా ఉంటాడు అని ఇలా చెప్పారు. కనుక ఈ రకంగా చెప్పబడింది. అందువల్ల విద్యా విద్యలు రెండూ అంతఃకరణ వృత్తులే. ఆత్మని ఆశ్రయించింది అనేది తరుపు. అవిద్య ఆత్మను ఆశ్రయిస్తే ఆ అవిద్యని పోగొట్టే విద్య ఎలా పనికొస్తుంది? ఎలా పనికొస్తుంది? లోకంలో ఒక వస్తువు కనిపించింది, వెండి అనుకున్నాం, లేకపోతే పాము అనుకున్నాం. పాము అనేది అక్కడ వస్తువుని ఆశ్రయించలేదు, బుద్ధిని ఆశ్రయించింది. బుద్ధిలో కలిగింది, అది పాము అని భ్రాంతి. భ్రాంతి ఎక్కడ పోవాలి? వస్తువులో పోవాలా, బుద్ధిలో పోవాలా? బుద్ధిలో పోవాలి. అంటే బుద్ధిలో జ్ఞానం కలగాలి, భ్రాంతి పోవాలి. నేను సంసారిని అనేది మనకి నేను సంసారిని బుద్ధిలో ఉంది. గురువుగారు వస్తారు, నాయన తత్వమసి ఉపదేశం చేస్తారు. ఆ తత్తు అనే పరమాత్మ ఏదిందో త్వం అది నీవై ఉన్నావని. అది ఎవరు కలిగింది? ఆత్మ కలిగిందా? ఆత్మ కలిగి నా దాంట్లో దిగిందా? నా బుద్ధిలో ఉన్న సంసారిని తీసింది. నేను బ్రహ్మ అని జ్ఞానం కలిగించింది. అందువల్ల సంసారిని అనేది బుద్ధివృత్తే. నేను బ్రహ్మయ్య ఉన్నాననేది బుద్ధివృత్తే. నేను బ్రహ్మయ్య ఉన్నాను బుద్ధివృత్తి జ్ఞాని అంటుంది. నేను సంసారిని అనే బుద్ధివృత్తి అజ్ఞాని అంటుంది. ఇది కనుక ఈ రకంగా చెప్పబడింది. అందులో అవిద్యా విషయంలో ఈ రకంగా చెప్పబడింది. ఇంకా కొంతమంది అవిద్యా విషయంలో కొంతమంది ఇలా అంటున్నారు. అంత స్ట్రాంగ్గా మనకు కావాలి. అది మన గురించి సత్యనారాయణ స్వామి వారు కష్టపడుతున్నారు. ఎందుకంటే ఎన్నో పుస్తకాలు, గ్రంథాలు దాని మీద విశ్లేషణ, అవగాహన, వాడి ఊహలు, అపోహలు ఏవి వాడు మదిలో పెట్టిన తర్కం చేత రాసినవే తప్ప ఏవి అనుభవానికి చెందవు. ఆ పదాలు అవిద్యాశక్తి, జడాత్మకం ఇవన్నీ కల్పించినవే కానీ అనుభవంలో ఏముంటాయి? అందువల్ల ఇక్కడ అవిద్యా విషయంలో కొంతమంది ఇలా అంటారు. ఏమని? అధ్యాసయే అవిద్య అయ్యింది అని అన్నారు కదా మీరు. పోనీ అధ్యాసయే అవిద్య అయినా కూడా కేవలం అదే సంసారానికి మూలం కాదు అని చెప్పేశాడు వాడు. అధ్యాసయే అవిద్య అయినా కూడా, మీరు అధ్యాస అవిద్య అన్నారు కదా, పోలండి. అధ్యాసయే అవిద్య అయినా కూడా కేవలం అదే సంసారానికి మూలం కాదు. ఎందుకు కాదు? ఎందుకు కాదంటే ఆది కలిగింది కాబట్టి, మరియు సాది కాబట్టి. ఆది కలిగింది కాబట్టి మరియు సాది కాబట్టి అని రెండు మాటలు చెప్పాడు. ఇక్కడ అధ్యాస, ఇక్కడ ఏంటి? వెనుక చూసిన సంస్కారంతో కలిగేది కదా, అది సాది. వారి ఉద్దేశం ఏమిటి? పరత్ర పూర్వ దృష్టావభాస అని ఆచార్యులు అన్నారు కదా. అధ్యాసకి ఏ సామగ్రి లేకపోయినా వస్తుజన్య సంస్కారం అవసరం. ఏమి అక్కర్లేదు, కూర్చుంటే బోడని ఊహలు వచ్చేస్తుంటాయి. ఆ ఊహలు ఇవన్నీ కూడా సంస్కారాలు. అందుకే కూర్చొని ప్రశాంతంగా తదేక ధ్యానంతో జపం చేయాలంటే కానవది. జపం జరుగుతూ ఉంటుంది కానీ ఎన్నో వచ్చేస్తాయి సంస్కారాలు. కనుక అది ఏ సామగ్రి లేకపోయినా వస్తుజన్య జ్ఞాన సంస్కారం దానికి అవసరం. రజత జ్ఞానం లేని వాడికి సుక్తిలో రజత భ్రాంతి కలగదు కదా. ఎక్కడో ఒకటి ఒక జ్ఞానం, ఆ సంస్కారం ఉండాలి. వెండి అని లేకపోతే వెండిలో కలగదు కదా. పామును చూడని వాడికి తాడులో పాము కనబడదు కదా. రజిత జ్ఞాన జన్య సంస్కారమే రజత అధ్యాసకి హేతు. అలా బ్రహ్మ కూడా అభావమే అయ్యింది కదా. అక్కడ వస్తువు, ఇక్కడ సంస్కారమే ఉంది కానీ వస్తువు ఉంది అక్కడ లేదు, అక్కడ లేదు. ఇదేమిటి? బ్రహ్మ కూడా అభావ రూపంగానే ఉంది. అభావ రూపం అవడం చేత వివేక అభావము, అదే వివేకాభావం మూలం కాదు. అంటే వివేకము లేకపోవడమే కారణం కాదు. ఇక్కడ
భ్రమ కూడా అభావం అవడం చేత వివేకం లేకపోవడమే కారణం కాదు అక్కడ. అర్థమైందా? భ్రమ కూడా అభావమే కదండి, భ్రమ కూడా అభావమే కదా. అభావం చేత అక్కడ వివేకం లేకపోవడం అనే అభావం అంటే లేకపోవడం, వివేకం లేకపోవడమే కారణం కాదు. కావున పూర్వాపూర్వ భ్రమ సంస్కారమే ఆ మూలం, వివేకం లేకపోవడం కాదు. పూర్వాపూర్వ సంస్కారాలు మూలం. మరియు ఈ విధంగా బ్రహ్మ సంస్కారాలు అన్యోన్యము ఒకదానికొకటి బీజాంకుర న్యాయంతో, సంస్కారం బీజము అంకురము ఇలా న్యాయంతో హేతుఫల భావాలు అవుతాయి, కారణము దాని ఫలము అవుతాయి అనేది. అంటే ఏ దోషం ఉండదు. ఇక్కడ వ్యాఖ్యానకారులు వాచస్పతి మిశ్రుని అనుసరించి బీజాంకుర న్యాయము ఉత్తరోత్తర అనాత్మ యొక్కయు దాని జ్ఞానం యొక్క ఉత్పత్తి హేతువు పూర్వమే మిథ్యానాత్మ యొక్క జ్ఞానజన్య సంస్కారమే అధ్యాస సామగ్రిని చెబుతూ ఉంటారు వాళ్ళు. అంటే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటి, ఇక్కడ పూర్వ సంస్కారం ఏ సామగ్రి అక్కర్లేదు. ముందు చెప్పుకున్నాము, ఏ సామగ్రి లేకపోయినా సంస్కారాల చేత రజిత జ్ఞానం కలుగుతుంది కదా, అది. అందుచేత అవిద్యని దాని సంస్కారాన్ని కూడా తీసుకోవాలంటారు. అవిద్యని తీసుకోవాలి, దాని సంస్కారాన్ని కూడా తీసుకోవాలంటారు. అవిద్య తొలగిపోతాయిపోదు, సంస్కారాలు ఉండిపోతాయి, తీసేయాలంటారు. అలా కాకపోయింది అనుకోండి, అవిద్య బాధించబడిపోతుంది. విద్య చేత బాధించబడిపోయినా కూడా దాని వాసనావశము చేత మళ్ళా తిరిగి పుట్టచ్చు. మరియు అది అనర్థ హేతు అయిపోవచ్చు, మళ్ళా జన్మలకి హేతు అయిపోవచ్చు. అందుచేత ఎటువంటి విద్య అనేది సార్థక నామధేయం గలది అవుతుంది అని అడిగారు అనుకోండి, అది ఏ విద్య సార్థక నామధేయం అవుతుందంటే మొదట కలిగిన విద్యని అభ్యసించడం చేత పుట్టిన సంస్కారము ఏదైతే ఉందో, మొదట పుట్టిన విద్య, అంటే విద్య కలుగుతుంది కదా, విద్య కలిగిన ఆ అభ్యాసం చేస్తాం. ఆ విద్యను అలాగే తదేకంగా అభ్యాసం చేసిన చేత దానివల్ల సంస్కారం పుడుతుంది కదా. నేను బ్రహ్మని, నేను జీవుని కాదు, ఏదో ఆ అభ్యాసం చేత సంస్కారం పుడుతుంది కదా. ఆ సంస్కారం చేత ఏదైతే ఉందో దాని చేత కలిగిన చివరి వృత్తి ఏదైతే ఉందో అది అవిద్యావాసన కూడా తీసివేసే సామర్థ్యం ఉంటుంది. చివరి వృత్తి అంటే ఆకర్షణం, ఆ వృత్తి అవుతుంది. అప్పుడు అది నిజంగా విద్య అని అనిపించుకుంటుందని అంటారు వాళ్ళు. ఉదాహరణకు చెప్పాలంటే, మనిషి అగ్నిహోత్రాది వైదిక కర్మలతో పాటు ఉపాసన చేస్తాడు. విద్యాంచేస్తదు వేదోపయోగం సహా విద్యయాయ మృత్యుం తీర్త్వా విద్యయామృతమశ్నుతే. విద్య చేత మోక్షాన్ని పొందుతాడు, అంటే స్వర్గాన్ని పొందుతాడు. ఏం చేయాలి వాడు? ఉన్నంతకాలం బ్రతికున్నంత వరకు అలాగ భావన చేస్తూ ఉండాలి. ఆ ఉపాసనా భావన చేస్తూ ఉంటూ చనిపోతున్న సమకాలంలో రోడ్డు మ్యాప్ కూడా గుర్తు తెచ్చుకోవాలి. స్వర్గానికి రోడ్డు మ్యాప్ అది కూడా గుర్తు తెచ్చుకుంటూ దాన్ని భావన చేస్తూ ఉండాలి. భావన చేస్తూ ఈ ఉపాసనాన్ని భావన చేస్తూ ఉంటే ఆ చివరి వృత్తి ఏదైతే ఉంటుందో అది చచ్చిన తర్వాత స్వర్గానికి తీసుకెళ్తుంది. ఆ రోడ్డు మ్యాప్ కూడా గుర్తుంటుంది కాబట్టి అమానుష పురుషులు వచ్చి తీసుకుపోతారు. సేమ్ ఇదే అనంతమాట. సంస్కారం చెయ్యాలి అభ్యాసం చేత, జ్ఞానవృత్తి చివరి క్షణంలో అది మోక్షాన్ని. ఈ అభిప్రాయం సరికాదు. విద్యకి ఏ రకమైన ప్రతిబంధకం లేదు. ఎందుకంటే అది శృతి, భాష్యము, యుక్తి ఇవన్నిటికి విరుద్ధం. ఉపాసనకు సంబంధించి ఇందులో పెట్టేస్తారు. అధ్యాస దాని సంస్కారాలు బీజాంకుర న్యాయంగా ఒకదానికి ఒకటి హేతువై ఫలాలై ఉన్నాయి అనేది వ్యవహారిక విద్యా దృష్టితో చెప్పారు. ఇది వ్యవహారిక విద్యా దృష్టి. అధ్యాస దాని సంస్కారాలు ఇది వ్యవహారిక విద్యా దృష్టితో చెప్పారు. ఎలాగా? భాష్యకారులు ఏమన్నారంటే, బీజాంకురవతు అవిద్యాకృత సంసార ఆత్మని క్రియాకారక ఫల అధ్యారోపలక్షణో అనాది అనంతో అనర్థ.
ఇది వ్యవహారిక దృష్టితో అవిద్యను చెప్పారు. ఎలాగా? బీజాంకురము వలె కార్యకారణ ప్రవాహమై ఉన్న కారణం అంటే బీజం, కార్యం అంటే ఫలం. కార్యకారణ ప్రవాహమై ఉన్న ఆత్మయందు క్రియాకారక ఫలాల్ని అధ్యారోపణ చేయడం యందు అటువంటి అవిద్యాకృతమైన సంసారము అనాది అనంతము అయి ఉన్నది. అటువంటిది ఇది అనర్థము అని అవతరణిక, బృహదారణిక భాష్య అవతరణిక. అందువల్ల వృత్తి వేరొక వృత్తి కలిగింది అనుకోండి. వృత్తి వేరొక వృత్తి కలిగితే తన కారణంలో అంటే సంస్కారంలో లయం చెందుతుంది. సంస్కారంలో లయం చెందుతుంది, పూర్తిగా పోదు. లయం అంటే అందులో నిక్షిప్తంగా ఉంటుంది. బాధితం వేరు, లయం వేరు. మరి చెప్పాను కదా ఒకసారి. అందులో లయం చెందుతుంది. సుషుప్తిలో లయం చెందుతుంది అంటే ఏమీ లేకుండా పోతుంది కాదు, నిద్రావస్థలో ఉంటుంది, సుప్తంగా ఉంటుంది కాబట్టి మెలకువలో మళ్ళీ లేచి అదే పని చేస్తాం. కనుక లయం చెందుతుంది. ఆ వృత్తికి ఏదో ఒక సంస్కారం కల్పించదగిందే ఉంటుంది. అందుచేతనే తన అవసరమైనప్పుడు తిరిగి తన సజాతీయ వృత్తి వేరొకటి పుడుతుంది. దానికి సంబంధించిన వృత్తి ఇంకోటి పుడుతుంది. నిజంగా అయితే ఏ ఒక్క హేతువు కానీ ఫలము కానీ అధ్యస్థము కాకుండా కుదరదు. నిజంగా చెప్పాలంటే ఏ ఒక్క హేతు కారణం కానీ ఫలం కానీ అధ్యస్థము కాకుండా పుట్టదు. అది విషయం. అధ్యస్థం లేకుండా పుట్టదు. అయితే ఎవరు సంస్కార హేతువుగా కానీ ఫలముగా కానీ స్వీకరిస్తారో ఆ సంస్కారం కూడా అధ్యస్థమయ్యే ఉండాలి. సంస్కారాలు కూడా అధ్యస్థమయ్యే ఉండాలి. వస్తువులు ఎలాగైతే అధ్యస్థమో సంస్కారాలు కూడా అధ్యస్థమయ్యే ఉండాలి. ఉండాలి. అధ్యస్థము కానిదైనా ఉండాలి, లేకపోతే పోనీ అధ్యస్థము కానిదైనా ఉండాలి. ఒకవేళ అధ్యస్థము అని అన్నాం అనుకోండి, రెండు చెప్తున్నాం. అధ్యస్థము అని అన్నాం అనుకోండి, అధ్యస్థము అని అంటే అవిద్యా కల్పితమైన దానికి హేతువు కాలేదు. అధ్యస్థమని అంటే అవిద్యా కల్పితమైన దానికి కారణం కాదు కదా. అవిద్యా కల్పితమైతే దానికి కారణం కాదు కదా. అధ్యస్థము అని అన్నాం అనుకోండి, అధ్యస్థం అంటే అవిద్యా కల్పితమే కదా. అప్పుడు దానికి కారణం లేదు కదా. అది అవిద్యా కల్పితమైన దానికి కారణం ఏంటండి? పేరే అవిద్యా కల్పితం, దానికి కారణం లేదు కదా. ఇక అధ్యస్థం కానిది అని అన్నాం అనుకోండి, అధ్యస్థం కానిది అంటే అప్పుడు ఏమవుతుంది? అది పరమార్థమైపోతుంది, విద్య చేత పోకుండా ఉంటుంది. అది పెద్ద అనిష్టం. అధ్యాస తత్సంస్కారాలు రెండూ కూడా అధ్యస్థములే. అది గుర్తుపెట్టుకోవాలి. అధ్యాస దాని సంస్కారం రెండు అధ్యస్థములే. అధ్యాస ఒకటే కాదు, దాని సంస్కారాలు కూడా అధ్యస్థములే. ఇది అర్థమైతే ఇంతవరకు మిగతాది పాయింట్ అర్థమైపోతుంది. వాడు ఏమంటున్నాడు? అధ్యాసనే అనాది అవిద్యను పోగొట్టుకోవచ్చు విద్య చేత, సంస్కారాలు ఉండిపోతాయి అని అభ్యాసం చేసి పోతున్నాడు కదా. నాయన అధ్యాస తత్సంస్కారాలు రెండూ కూడా అధ్యస్థములే. సంస్కారము పూర్వాధ్యాస చేత కలుగుతుంది కదా. సంస్కారాలు పూర్వాధ్యాస చేత కలుగుతుంది. పూర్వాధ్యాసే కదా అది కూడా. అనాది అధ్యాస అంటే ఎప్పుడైనా పూర్వమే కదా. అనాది అంటే ఎప్పటి నుంచి వచ్చిందో తెలియదంటే ఎప్పుడు అనాది. అది అధ్యాస కూడా పూర్వాధ్యాస చేత కలుగుతుంది. అందువల్ల మరియు దాని తర్వాత కలిగే అధ్యాస, ఆ అధ్యాస తర్వాత ఇంకోటికి అధ్యాస, ఇలా అధ్యాస సంస్కారము చేత కలగడం చేత దోషమేమీ లేదు అని శంకించకూడదు. ఎందుకంటే అలా గ్రహించినా కూడా వెనుక ముందు తరువాత అను కాలాలు అధ్యస్థంలోనే గ్రహించబడతాయి. అలా గ్రహించబడడం చేత వాటి అధ్యాసకై ముందున్న వేరొక కాలాన్ని కల్పించడం వీల్లేదు కదా. వాటి అధ్యాస గురించి దానికంటే ముందున్న కాలాన్ని ఎలా గ్రహిస్తావు? అధ్యాసలోనే కాలం ఉంది. అధ్యాస కంటే ముందు కాలాన్ని ఎలా తీసుకొస్తావు? కాలాన్ని అందువలన అధ్యాస అనేది వాస్తవంగా జన్యత్వం కాదు. అధ్యాస అనేది నిజంగా పుట్టుక కలది కాదు.
కనుక అర్థమైందా? అధ్యాస అనేది వాస్తవంగా జన్యత్వము కానీ దానికి జనకత్వం కానీ, అంటే పుట్టించేది కాదు పుట్టేది కాదు, జనకత్వం కానీ పొంది కలిగేది కాదు కదా అధ్యాస. పుట్టేది అయితే పుట్టక ముందు అని వస్తుంది, జనకత్వం అయితే పుట్టించేది అని భవిష్యత్తు వచ్చేస్తుంది కాదు కదా. అందువల్ల అధ్యాస ఆది కలది, ఆది కలిగినది అని కానీ, అధ్యాస ఆది కలిగింది అంటే అది సాది అధ్యాస అవుతుంది. అధ్యాస ఆది కలిగింది అంటే అది సాది అధ్యాస అవుతుంది. అది ఆది కలిగింది కాబట్టి అది కాలంలో జరిగింది అంటుంది. అనాది అధ్యాస కాలంలో కలిగింది కాదు. అందువల్ల అధ్యాస ఆది కలిగింది అని కానీ లేదా ముందున్న అధ్యాస సంస్కారాల చేత కలిగిందని కానీ కల్పించడం కుదరదు. అందుకనే వేదాంతము అనేది పాండిత్యం గురించి నేర్చుకోవడం వేరు, అది ఇంకోటి చెప్పడానికి బాగుంటుంది. అంతటితోటి వేదాంతానికి పూజించాలి. పరమ విరక్తి అనేది కలిగితేనే వేదాంతం అర్థమవుతుంది. మనం ఇంత విన్నా దీని గురించి ఒకవేళ పూర్వజన సుకృతం బట్టి బయటికి వెళ్ళిన తర్వాత ఆలోచించుకుని సంస్కారాలు లేకుండా ఎలాగవుతుంది అని అవే వస్తాయి, అదే వస్తుంది. అనాది అధ్యాస ఉన్నప్పుడే సంస్కారానికి పురుగు లేకుండా పోయింది. అధ్యాస చేతనే పుట్టాము, పుడుతున్నాము, పుట్టబోతాము అని అన్ని అధ్యాసే. నీకేం చెప్తున్నావు? ఆత్మ పుట్టదురా, పుట్టాను అని అది ఏదైతే చెప్తున్నావో ఆత్మ కాని వస్తువుతో సంబంధము ఒక వృత్తి రూపంగా లేచి అది అంటున్నది, ఆత్మ పుట్టదురా. మరి సంస్కారాలు ఏంటి? సంస్కారాలు కూడా ఏవైతే ఉన్నాయో అవి అధ్యాసులవే. తాను కాని వస్తువు సత్యానృతేమిది, నీకు తనృతం కదా అది, తాను కాని వస్తువు. అందువల్ల మనం కర్మకాండ, తర్వాత పెద్దల మాటలు విని అని చేసి ఇవి చేసి అవన్నీ సంస్కారాలని ఇంకోటని ఎన్నో జన్మశక్తి అని ఇది అని మనకు జబ్బు వస్తే ఇంకోటని, లేకపోతే ఇంకోటి చావేస్తుంది, ఇలా అన్ని గట్టిగా బాగా పెట్టుకున్నాం. కాబట్టి దాని మీద మనకి విరక్తి కలగడమే ఇక్కడ ఆత్మజ్ఞానానికి కారణమవుతుంది. అంతేగాని పిల్లల మీద విరక్తి కాదు ఇక్కడ కావలసింది. జన్మ మరణాల యొక్క సమస్య, దాని మీద వైదిక కర్మ అంతా పక్కన పెట్టి ఆత్మజ్ఞాన విషయంలోనే అలా నిలబడిపోవాలి. అది మళ్ళా గురువులు చెప్తున్న తీసుకురాకూడదు. గురువులు చెప్తున్నారంటే అది వేదవాగ్గా తీసుకోవాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ అనేది గురువు వాక్యం వేదం మీద ఉండాలి. ఏం చెప్తున్నారు ఇక్కడ? అధ్యాస ఆది కలిగిందని కానీ లేదా ముందున్న అధ్యాస సంస్కారం చేత కలిగిందని కానీ కల్పించడం సరికాదు. ఇక అధ్యాస నాశనం అవిద్యానాశనమే కాకుండా దాని సంస్కారాన్ని కూడా తీసుకోవాలి. ఏమండి? అవిద్యానాశనమే అయితే సరిపోదండి, అవిద్యానాశనమే అవ్వాలి, కరెక్టే. కానీ అవిద్యానాశనమే కాకుండా దాని సంస్కారాన్ని కూడా తీసుకోవాలి. తీసుకోకపోతే ఏమవుతుంది? తీసుకోకపోతే ఆ సంస్కారవతం చేత మళ్ళా విద్య పుడుతుందండి అని ఏదైతే చెబుతారో అది అసలు క్షమార్హమే కాదు, అది భాష్య విరుద్ధం. మిథ్యా అనాత్మ యొక్క జ్ఞాన జన్య సంస్కారమే అధ్యాసకి సామగ్రికి అని చెప్పారు. మిథ్యా అనాత్మ యొక్క మనం అనుకున్నాం ముఖ్యాత్మ, ఇంకోటి ఏంటి? మిథ్యాత్మ. ఎక్కడొస్తుంది? అన్నమయ, ప్రాణమయ, మనోమయమైన, విజ్ఞానమయ వాటిలో వస్తుంది, తైత్రీయంలో. అందులోని అవన్నీ మిథ్యాత్మలు, ఒకదాని తర్వాత ఒకటో ఆఖరిలో బ్రహ్మపుచ్చం ప్రతిష్ట ముఖ్యాత్మ అక్కడ వస్తుంది. ఇలాంటి మిథ్యా అనాత్మిక జన్య జ్ఞాన సంస్కార అధ్యాసకి సామగ్రి ఇవన్నీ. కానీ ఇంత శ్రమ అక్కర్లేదు. ఎందుకంటే వస్తుజన్య సంస్కారం లేకపోయినా కూడా శిశువులకి గగనంలో అంటే ఆకాశంలో నీలత్వం తోస్తుందా లేదా? వస్తుజన్య సంస్కారం లేదు కదా. చిన్న పిల్లలు ఏమండి వస్తుందా రాదా?
అందులో అధ్యాసకి వస్తుజన్య సంస్కారం ఉండాలని నియమం లేదు. అవిద్యాదోషం ఉంటే చాలు, అధ్యాస కలుగుతుంది. అందులో ఇది భాష్య విరుద్ధం. ఎందుకంటే విద్యాయామి తస్యాం ఉదితే సవితరి శాస్వరం ఇవ తమ ప్రణాసం ఉపగచ్చతి అవిద్య. గీతాభాష్యం 2:69. సూర్యుడు ఉదయించగానే రాత్రి సంబంధమైన చీకటి దూరం అయిపోతుంది అంతే కదా. సూర్యుడు ఉదయించగానే రాత్రి సంబంధమైన చీకటి దూరం అయిపోతుంది. అలా దూరమైనట్లు జ్ఞానము కలగగానే అజ్ఞానం తొలగిపోతుంది అన్నాడు. అజ్ఞానం తొలగిపోతుంది. జ్ఞానం కలిగితే సూర్యుడు ఉదయించుచునే రాత్రిపూట చీకటి నాశనమేట్లు అవిద్య కూడా నాశనం అవుతుందని శంకరాచార్య గీతాభాష్యం 2:69 చెప్పాడండి. ఇంకా అద్భుతమైన వాక్యాలు ఉన్నాయి. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి